మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. మీరు 10 ఏళ్ళు ప్రజలు మీ కొరకు వెయిట్ చేసిన, కాంగ్రెస్ వెయిట్ చేసినాం. ఒక 50 రోజులు మీరు, ఒక 100 రోజులు మీరు వెయిట్ చేయలేరా? అంటే అధికారం పోయిందనే బాధనో లేకుంటే మెదడు ఖరాబ్ అయిందో తెలియదు, కానీ ఇష్టం ఉన్నట్టు అవాకులు చవాకులు పెద్ద చిన్న లేకుండా ముఖ్యమంత్రిని కూడా కాలుగోటుతో సమానంగా పోలుస్తూ ఉన్నారంటే ముఖ్యమంత్రి అంటే ఎవరు? మనందరి ఒక నాయకుడు, మన రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకుని పట్టుకొని నువ్వు కాలు గోరుతో సమానం అంటే నీకు కళ్ళు నెత్తికెక్కినా లేకుంటే పిచ్చెక్కిందా నేను అడుగుతా ఉన్నా. అంత గర్వం అవసరమా? ఇరువారికే ప్రజలు తీసి గద్దదించారు. మీకు ఎక్కడ బొందబెట్టాలో అక్కడ బొందబెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా మరి మదమెక్కి ఏదో కళ్ళు నెత్తికెక్కి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా, మేము ఊరుకోము. టీఆర్ఎస్ శ్రేణులారా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఎవరు సిద్ధంగా లేడు, ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితుల్లో లేరు.